అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల జరుగుతుందండి అంటే నా చిన్నప్పుడు ఒంటిపూట బడులు అనమాట. అదేనండి ఇప్పుడు సింగిల్ సెక్షన్స్ హాఫ్ డేస్ అంటున్నారు కదా, అవే నా చిన్నప్పుడు ఒంటిపూట బడులు. యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్న రోజుల్లోనే సీనియర్స్ దగ్గర నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ కోసం అక్క అంటూ అన్న అంటూ ముందే బుకింగ్ చేసుకునే వాళ్ళం. మే నెల మొత్తం వేసవి సెలవులు. అమ్మమ్మ, పెద్దమ్మ, మావయ్య, అత్తయ్య వాళ్ళ ఇళ్ళలన్నీ తిరగటం, బావలు, వదినలు, అక్కలు, అన్నలు అందరితో కలిసి ఎండంటూ తెలియకుండా తిరుగుతూ ఉండి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. తాటి ముంచెలు, తేగలు, పాలైసులు, ముఖ్యంగా పెరుగన్నం, మామిడికాయలు, అమ్మమ్మ చేతి కొత్త ఆవకాయ రుచి ఎంజాయ్ చూస్తూ ఉండేలోపే మే మొత్తం అయిపోయి జూన్ నెల స్టార్ట్ అయ్యేది. స్కూల్ ఓపెన్స్ అయిపోవటం, తొలకరి వర్షాలు, సాయంత్రం పిల్లలందరూ కూర్చొని కొత్త నోట్బుక్స్కి అట్టలు వేసుకోవటం, పాత టెక్స్ట్ బుక్లు బైండింగ్ల కోసం నాన్నను వెతకటం, ఆ రోజులే వేరు. ఇంకెప్పుడు పెద్ద అవుతాము అని ఆలోచిస్తూ ఉండేలోపే ఎందుకు పెద్దయ్యామా అనే వయసుకు వచ్చేసాము. ఇవన్నీ కేవలం జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.